పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. పలివెల దత్తాత్రేయ రామానంద రాయలనే న్యాయవాదిపై 4 దుండగులు అత్యంత కిరాతకంగా నరికి చంపారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణమూ లేదన్న పోలీసులు మిగిలిన ముగ్గురిని సాయంత్రంలోపు అదుపులోకి తీసుకుంటామన్నారు. అరౌండ్ 1 o'clock, సుమారు 1 o'clock, 12:30, 1 o'clock మధ్యలో ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ జరిగింది. దీంట్లో లోకల్ అడ్వకేట్ రాయలు ఆయనకి మర్డర్ 4 మంది ఇనిషియల్ విట్నెసెస్ ఆర్ సెయింగ్ దట్ 4 persons కేమ్. వాళ్ళు మర్డర్ చేశారు. ఆ 4 అక్యూజ్లో 1 అక్యూజ్డ్ మాకు నేను పట్టుకున్నాము, ఇంట్రోగేషన్ చేస్తున్నాము. ఇంకా ముగ్గురు అక్యూజ్ గురించి మేము ఆల్రెడీ స్పెషల్ టీమ్స్ రిఫర్ చేశాము. బై ఈవినింగ్ ఆల్ ద అదర్ త్రీ అక్యూజ్ విల్ బి కాట్. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు. ఫస్ట్, సెకండ్, ఇట్లాంటి ఆయనకి కూడా అట్లాంటి ఎప్పుడైనా థ్రెట్ గురించి భయం గురించి ఎవరికి అనలేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను మాట్లాడాను. అండ్ హూ ఆల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అదర్ దెన్ దీస్ 4 persons విల్ బి కమింగ్ టు నో.